ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్డి తెలుగు వ్లాగ్స్. ఈరోజైతే అమ్మ మామిడికాయ పికిల్ పెడదాము, అదే అండి ఆవకాయ పచ్చడి పెడదాము, మామిడికాయలు తీసుకురండి అని చెప్పారనమాట. నేను శ్రీకాంత్ గారు వెళ్ళి మామిడికాయలు అయితే తీసుకొచ్చామన్నమాట. చూసారు కదా, ఇలా తీసుకొచ్చిన వాటిని ఇలా వాటర్లో వేసి సోక్ చేసేసి నీట్గా కడిగేసి ఇలా అయితే పీసెస్ అయితే కొట్టించామన్నమాట. ఒక్క కాయకి 5 రూపీస్ తీసుకున్నారనమాట. బాగా అంటే బాగా కొట్టారు వాళ్ళు మాత్రం. తీసుకొచ్చిన కాయల్ని మేము ఇలా ఎన్ని ఉన్నాయి అనేది ఒక మెజర్మెంట్ జార్, 1/2 kg ఉన్న మెజర్మెంట్ జార్తో అయితే కొలుసుకున్నాం అన్నమాట. ఆ మెజర్మెంట్ కప్ వచ్చేసి 250 grams, 1/2 kg అనమాట. దాంతో ఒక 10 glasses వచ్చాయి మాకు. దానికి తగ్గట్టు ఆవాలు, మెంతులు, కారం అన్నీ కూడా అమ్మ రెడీ చేస్తున్నారనమాట. మాకైతే 10 అంటే 10 వచ్చాయి, దానికి తగ్గట్టుగా అమ్మ చేస్తున్నారు. అమ్మా, ఈరోజు మనం మ్యాంగో పికిల్ పెడదామా? ఏమేం కావాలో చెప్పండి. ఆయిల్ కావాలి, కారం కావాలి. ఇవి ఎన్ని కాయలమ్మా? కదా మరి దీంతో ఎన్ని కాయలు? దీంతో 10 అమ్మా. ఓకే, 10 కాయలు. డబ్బాలు అనుకో. ఓకే, 10 డబ్బాలు అంటే దీంతో 2 తలగొట్టి 2 కారం పోయాలి ఇందులో. ఓకే, తర్వాత ఒకటి తర్వాత కొంచెం ఉప్పు కలపాలి. ఓకే అమ్మా. 2 కారం అయితే 1 ఉప్పు. ఓకే అమ్మా. 1 ఉప్పు తలగొట్టి. ఏంటమ్మా? 100 గ్రాములు మెంతులు, 200 గ్రాములు ఆవాలు కలిపి మిక్సీ చేసిన పౌడర్. ఓకే అమ్మా. మంచి వాసన వస్తుందమ్మా. అదే ఇది నూనె ప్యాకెట్. నూనె ప్యాకెట్ 1/2 కిలో కూడా ఇదంతా మొత్తం పడుతుంది. ఫస్ట్ కొంచెం ముక్కలు కలిపేటప్పుడు వేసేసి కలిపినాక పూర్తిగా అన్ని కలిపినాక మిగతా నూనె వేసేసేయాలి. ఓకే. తర్వాత ఎల్లుండి కలిపేటప్పుడు ఇంకా ఆయిల్ పడితే తర్వాత అప్పుడు. ఓకే, మళ్ళీ దాన్ని ఏమన్నా సెట్ చేసుకునేటప్పుడు ఏమన్నా తక్కువ అయితే వేసుకోవాలి. అదే. ఓకే అమ్మా. ఎల్లుల్లిపాయలు 100 గ్రాములు అనుకో. ఓకే, 100 గ్రాముల ఎల్లుల్లిపాయలు పేస్ట్. ఎల్లుల్లిపాయ పేస్ట్ ఒక 50 grams, 100 గ్రాములు మన ఇష్టం, గర్భాలు కలుపుకోవటం. ఓకే, అది మన ఇష్టం, మనకి తినేదాన్ని బట్టి. మెంతులు గంట, కొంచెం ఆవాలు, గంగలు అట్లా కలుపుకోవటం ఇందులో. ఓకే అమ్మా. ఒట్టి మెంతులు. ఓకే, ఒట్టి మెంతులే జస్ట్ కొన్ని కలుపుకోవాలి. తర్వాత ఒక చెంచా పసుపు కలుపుకోవాలి. ఓకే అమ్మా. అంతా కలిపేసి ఆయిల్ కలిపేసేసి కారం అంతా కలిపేసేసి గిన్నెలో పెట్టుకోవటం. ఓకే అమ్మా. ఏఎస్ బ్రాండ్ ఇది నువ్వుల నూనె అనమాట. ఓన్లీ ఫర్ పికిల్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది నా మాట కాదు, అమ్మ మాట. నువ్వుల నూనె అంటారు, పప్పు నూనె అంటారు. నువ్వుల నూనె, పప్పు నూనె. ఇది ముందు కాస్త పోసేసి, అయ్యో ఇది కొంచెం పోసేసి కలిపేసేసి ఆవపిండి, మెంతిపిండి, కారం, ఉప్పు అన్నీ కలుపుకోవాలన్నమాట. ఓకే అమ్మా. ఇది కొంచెం కలిపేసేసి ఆయిల్లో అన్ని పొడులు కలుపుకుంటే పచ్చడి పెట్టడం కన్నా ఈ పొడులు, ఎల్లుల్లిపాయలు ఇవి తయారు చేసుకోవడమే పెద్ద పనేమో. పనే కదా ఇది. అసలు ఆ కాయలు తేవటం, తోడవటం. 2 సార్లు కడిగిందమ్మా అక్కడ. మంచిగా కలిసినాయమ్మా. ఇప్పుడు ఉప్పు వేద్దాం. ఓకే అమ్మా. 1 cup ఆఫ్ సాల్ట్. అవును, అందరూ వేసుకుంటారు 1, 2, కానీ కారం ఉప్పు ఎక్కువైపోయిందంటే లాగేస్తుంది. అవునమ్మా, అందుకే తక్కువ వేసుకొని కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్లాసుడు ముక్కలకు పట్టేస్తుంది అనమాట. ఒక కప్పు సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు 2 cups ఆఫ్ కారం కూడా వేస్తున్నాము.
1 కప్ సాల్ట్ అయితే ఇది పావుసేరు గ్లాస్ అన్నమాట, కొలతలు అంటారు కదా అలా. ఇది పావుసేరు దానికి దాన్ని అయితే 2 కప్స్ కారం. ఎంత కలర్ఫుల్గా ఉందమ్మా, మీరు అయినా అదైనా కారం అయినా సూపర్ కలర్ఫుల్. 1 స్పూన్ ఆఫ్ పసుపు. ఇది ఆవాలు మెంతులు కలిపిన పిండి అన్నమాట. ఆవాలు 100 గ్రామ్స్, ఆవాలు 200 గ్రామ్స్, మెంతులు 100 గ్రామ్స్. ఒకసారి అన్నాం. కలుపుతుంటే సూపర్ స్మెల్ వస్తుంది. యమ్మీ యమ్మీ. వెల్లుల్లిపాయల పేస్ట్ అండి, 100 గ్రామ్స్ ఆఫ్ వెల్లుల్లిపాయలని పేస్ట్ చేసినది అన్నమాట. దీన్ని కూడా యాడ్ చేసేస్తున్నాం. ఒక 50 గ్రామ్స్ అన్నమాట. వీటిని ఇలా పైన జస్ట్ పైనంగా చిలకరించుకుంటున్నాం అన్నమాట. ఇవి మాత్రం ఊరాక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఇష్టం అంతా కలిపినాక స్మెల్ మాత్రం టెంప్టింగ్ లాగా ఉందమ్మా. ఎప్పుడెప్పుడు తినేసేయాలా అన్నట్లుంది. ఫస్ట్ ఆవకాయ ముద్ద నేనే తింటాను. అమ్మ ఇలా పైకి కిందికి అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపారనమాట. కలిపిన వాటిని 2 బౌల్స్లో పెట్టి పక్కన పెట్టారు. నెక్స్ట్ డే ఎలా ఉంటుందో చూద్దాం. నిన్న ఆవకాయ కలిపాం కదమ్మా, అందుకని ఇవాళ రోజు మళ్ళీ సెకండ్ టైం కలపాలి కదా. ఇవాళ పచ్చడి కలిపేసి రేపు మొత్తం ఫైనల్గా రేపు మళ్ళీ కలపాలి. ఉప్పు కారం ఆయిల్ అన్నీ అప్పుడు చూసి. అందుకని ఈరోజు ఇవాళ కాస్త కిందకి పైకి కలిపేసి పెట్టేస్తే రేపు పొద్దున ఫైనల్గా కలుపుకోవాలని కలుపుతున్నాను అన్నమాట ఈరోజు. ఒక దాంట్లో పట్టక రెండిట్లో కలిపా. ఇగో రెండో దాంట్లో కూడా కలిపా. కొంచెం ఆయిల్ చక్కగా కిందకి పైకి కలిపితే ఆయిల్ పైకి వచ్చింది, కొంచెం బాగా కలిసింది పచ్చడి. మీరు ఫైనల్గా చూపెడతా కలిపి అన్నీ ఉప్పు కారం మొత్తం. రేపు కొంచెం ఆయిల్ తక్కువగా అనిపించి ఆయిల్ కలిపేసానమ్మా ఈ పూట. రేపు మాత్రం ఫైనల్గా కలిపేసేసి అప్పుడు అన్నం కలిపి ముద్దలుగా చూపెడతాం. కలపటం అయిపోయిందమ్మా. అన్నం కలిపాను, ఇందులో పెట్టేసాను. అన్నీ సరిపోయినాయి. చాలా బాగుంది, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చాలా బాగుంది.